సిరోషన్ కొడుకు లెక్క కొడతాను పోయారా నువ్వు మల్లేషు సురేష్ కొడుకేనా ఇడు దుడుమాన్ ఒక దారు ఒక పారి దుడుమాన్ సురేష్ అని కొడుకేనా ఇడు సురేష్ కొడుకేనా ఎందుకు ఎడతాండే ఇడు నేను అతి చెప్తాను ఎంత సౌండ్ వస్తాయి ఎందుకు ఎత్తాడు రా ఎందుకు ఎత్తాడు ఇంట్లో కొడతారు బల్ల కొడతారు కొడతారా అంతానం అంతానం కొడితే అంతానం కొడితే ఇంత దూరం ఇంతకే బయట నుంచి చేస్తావా పోరను మగర్ మగర్ మాటలు మాట్లాడుతాను అందుకే కొట్టినట్టున్నారు చెప్పు ఏమని చెప్పు చెప్పు గీరాగా చిక్కి చెట్టు కింద కూర్చోబెడతాను ఊళ్ళో వెళ్తా పొరను పట్టించుకోకూడదు చెప్పురా కూడా చెప్పు 10 రూపాయలు పార్సల్ పెట్టచ్చు బాయ్ కాడ పెట్టచ్చు చెప్పు మా సార్ ఏమన్నాడు ఇది అన్నాడు నేను మంచిగా కానీ చెప్పు సార్ ఏంటి నేను చదువుతా మొత్తం ఊర్లో మాకు మొత్తం 6 రాగానే నన్నే పిలుస్తారు కాన్పూర్ బండి కాడికి మొత్తం ఇండి మాట్లాడుతుంటారు జేబులో చేతి పెట్టి మంచిగా మాట్లాడుతారు శాసనం తెలివి ఉండాలి కదా పత్తి పూట కొట్టాలి కొట్టిండంటే ఎందుకు నువ్వేమన్నా నీకు ఎందుకు చదువు రా అన్నాడు చదవచ్చు రంగులు అంటే అన్నాడు నేను అన్నంటావా మా ఊర్లో మొత్తం అన్నా అంతే చూడు వచ్చిండు భయ నేను అక్కడ రోజు ఎత్తుకుంటామంట భయతోడ ప్లాన్ చాలా 10 రూపాయలు పోతాయి కూడా అన్నా కొట్టిండంటే హిందీ చదవమంటే ఈ పోరడు ఎక్కడ పోరాడు పిసపోరడు అని అందరూ అంటారు నేను ఉత్తి అనుకున్నా పిసపోరడు కూడా ఆడు అడిగింది మీ సారు అడిగింది ఏమని అడిగిందంటే హిందీ ఏం చదువుతావు అన్నాడు అడుగు ప్యాజ్ చాలు ఇది కాదు నేను హిందీ చదివినా ఏమన్నా భయ్యాతోడ ప్యాజ్ చాలు 10 రూపాయలు పోగాయి కూడా అది కాదురా అది పానీపూరి బండి కదా అంటారు అది చదువుకునేది కాదు అది అర్థమైందా నువ్వు అందుకే సార్ అందుకోపోతే నేను నేను ఇట్లా అంటారని నేను ఇంట్లో అనుకున్నాను సురేష్ కొడుకు మంచి గుర్తు చెడ్డోడు అదే ఇట్లా బాగా మాట్లాడే ఇది చేస్తాను నేను ఇలా మాట్లాడదానికి అవేమన్నారా మరి అమ్మ అవేమన్నారు అమ్మ కొట్టిందా చెప్తా మళ్ళీ 10 రూపాయలు గోడనికి 10 రూపాయలు ఇచ్చి మనం చెప్పించుకున్నానే సురేష్ ఫోన్ ఫోన్ సెల్ బాయ్ కాడ పెట్టచ్చు నాది అక్కడనే ఉన్నది నేను ఎవరిని కాదు మాట్లాడతాను ఇడు పోరడు కొడుకు ఊర్లే అంటే ఏదో అనుకునేది అబ్బరే బిడ్డ వీడింత సానగాడు దండి దొంగ పోరాడు వాడు దండి దొంగ పోరాడు మా ఇంటికి వచ్చి పెద్ద మిషన్ అన్న బోరెత్తాం చూసినాం మనం చేనులలో వేసే ఆ మిషన్ ని ఖరాబ్ చేసి వేయండి దీంతో ముచ్చట పెడతాను దేంతో కొట్టే తెలియదు ఏది చేసే తెలియదు చూడాలి చూపే చూడాలి ఇన్ని రోజులు ఏడవేనవరా పోడా మీ ఇంటికి వస్తే చెట్టుకి నవ్వుతున్నా ఏడతారా పొలంగా వేద్దండి ఎవరిని ముంచినవరా మళ్ళా కూకున్నాడు సార్ ఏమంటే వేసుకున్నాడు సార్ కొట్టినాడు నా బస్సులో కొట్టినా బాయ్ కడుకో నీళ్ళు పెట్టామంటే మేమేందుకు ఇస్తావరా కూడా మాకు దోస్తురా మా అయ్య దోస్తు 100 రూపాయలు మీ దోస్తుకి ఏమవుతాను దోస్తులో కొడుతున్నాయి దొంగ కోలు పట్టుకుని పోరాడు
సురేష్ దగ్గర కొట్టుకోవచ్చని వెళ్తుంది సురేష్ అన్నాడు కొడుకు మల్తుడు కావచ్చు అనుకున్నా ఈ శాన్ కడుతున్నాడు దాన్ని ఊళ్ళో అంటే అందరంటే నేను ఏదో అనుకున్నా పూరడు గురించి మేఘనే బండి వాడికి వచ్చిందట ఆ గొర్రెలు వచ్చి మేము మిషన్ మంచి వాళ్ళు వస్తాయినా కానీ కాదన్నారు మళ్ళీ కొత్త తీసుకోండి అయితే పోరాడు దొరకలే ఇన్ని రోజులు ఇలా అయ్యేతో మాట్లాడితే పిస పోరాడే అన్న క్షమించే అన్న అని చెప్పు కాదా పిస పోరాడు పిస పోరాడు కానీ అదే సారీ అలా ఎందుకు కొట్టిన ఇంకా చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏమో ఎందుకు వచ్చిండ్రా అయితే సార్ గడే అడిగిందంట షాపర్ మేము స్కూల్లో టాపర్. ఈ పోరాడు ఎట్లా చెప్తాను తెలుసా నేను చెప్పినట్టు చెప్తాను ఇలా సాగాడంట హిందీ చదువు రానందుకు ఇదంట రోజు పాన్పూర్ బండి కాడికి 10 రూపాయలు పెట్టి తింటాడుగా అట్టనే పోయి ఆ సార్ ఏం దగ్గర అడిగిందంట సార్ 10 రూపాయలు ఏమన్నా నీకు గప్తుకులు పెడతాడా భయంతో ప్యాచ్ కాల అంటాడు నన్ను అన్నాడు మళ్ళీ హిందీ చదవరాదని అన్నాడు. హిందీ చదవచ్చా భూమి మీద నువ్వు ఎట్లా బిడ్డ నువ్వు ఏది క్లాస్ ఇప్పుడు ఎన్నో తర్వాత అరగతి తెలేదు చెప్తాడుగా మనం ఏదో చేసేదట్టే ఉన్నాడు పూర నింపడి ఎందుకు పెట్టుకున్నారన్న మీరు మాయ షేర్ కాదు నేను పోతానా సురేష్ అని కొడుకు కదా మరి మరి పొరడికి ఇట్లా ఏమైనా ఏదికి అడిగి చెప్పకూడదు అంటారు మరి మనం చేసుకోకి అని చెప్పి ఆయన మళ్ళీ కొడుకు ఆగినాడు అక్కడ అయినట కోరేదో అన్న మరి ఈ పోరడికి ఇట్లా తాగేదట్లేరు మన తాగిపించేదట్టున్నాడు అరే లేవడరా బండలు పడతా అంటాడు నాతో పెట్టుకుంటా నేను మెంటల్ సత్తి పోలితే మళ్ళా మీరు పెద్దలు నూకున్నా కదా ఇంకా నాకు నా మీరు పెడతారా మీరు మాయ చెప్పిన భయపడ మాయ వస్తే మాయనే కొడతా నేను మీరు నా చెప్తారా నా దగ్గర మెంటల్ ఉంటుంది తెలుసుగా నేను మా బళ్ళనే మాకు మంచి పేరు ఉంటుంది హిందీ టాపర్ నేను అయిపోయిందా ఊరు మొత్తం తలగా పెడితే మళ్ళీ నాతో పెట్టుకుంటే బిడ్డ ఇంకోసారి వచ్చిర్రు అనుకో ఈసారి పొలం మోటార్ కాదు పొలమే తలగా పెడతా మొత్తం మెంటల్ సత్తి పోతే నేను దొంగ పోరాడని చెప్ప కూడా చెప్పినా లేదా అన్న మీకు అరే నేను ఇన్ని రోజులు ఊర్లే ఆ పూర నుంచి ఏదో అనుకున్నారా నేను మన ఊరి పోరాడు ఉండేది బండలు పట్టి చూస్తాను అన్న ఏం చెప్తాది కాలుకి కొద్దిగా తాకుతుంది ఏ ఊరి పోరాడు అన్న అయ్యే చెప్తా అయ్యేమో చిన్న పోరాడు అంటుండు మేము మొన్న మిషన్ ఖరాబ్ అయినప్పుడు మేము పోయి మాట్లాడితే అన్న చిన్న పోరాడు అన్న వదిలే అన్న అని చెప్పింది అన్నా లేదా ఇప్పుడు మనకి ఇంత అయిందని చెప్పినా నమ్మడు మన గ్రామ పంచాయతీ కాడికి పోయి చెప్పింది మంచిది లేకుంటే ఊర్లో ఇంట్లో అయితే సరిగా ఉన్నది రా వింతో అరే వాళ్ళ గ్రామ పంచాయతీ పిలిపి ఇంత పెద్ద చూడకుండా కొడతాడు అన్న పుల్ల కట్టిద్దాం రేపు పొద్దున పుల్ల కట్టిద్దాం